పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉన్న ఆర్డర్స్ అన్నిటినీ ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ కింద వాటన్నిటినీ అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన మరుక్షణం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్సు అదే రకంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ గారు ఒక పక్కన ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీ గారు లోకేష్ గారు ఒక పక్కన ఉన్నారు, 4 జిల్లాలు కలెక్టర్లు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లు, వెనక కూర్చున్న వారు డిఆర్ఓలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసర్సు, అదే రకంగా రెవెన్యూతో సంబంధించిన ఆఫీసర్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీసర్లు కూడా వెనక్కి కూర్చున్నారు. ఇంతకుముందే సుమారు ఒక 2.5 గంటలు ఫైనల్గా రివ్యూ చేసుకొని మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న రైతులు, భూములు ఉన్న ఆసాములతో పాటు రాష్ట్రంలో మిగతా ఏవైతే రోజుకొక కొత్త కథ అల్లి ఆ అల్లిన కొత్త కథని గోడలో కొట్టొచ్చినట్లు కనిపించే చిత్రీకరించే దానికి సంబంధించింది కూడా వివరించాలని పేపర్స్తో మీ ముందుకు రావటం జరిగింది. మొన్న చెప్పినట్లు ఏవైతే కొన్ని యథార్థాలు ఉన్నాయన్నామో ఆ యథార్థాలకు సంబంధించిన అన్ని అంశాలు ఆ జీవోలు మెమోలు అన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఏవైతే స్లాట్స్ బుక్ చేసుకున్నారో 98% స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరి కూడా రిజిస్ట్రేషన్లు చెయ్యగలిగేవి. 22A పరిధిలోకి రిలాక్సేషన్ గతంలో వచ్చి ఉన్న వాటిని రిలాక్సేషన్ చేసిన వాటిని క్లియర్ చేయటం జరిగింది. కొన్ని చోట్ల ఒక 3, 4, 5 ఈ స్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అవి దేవాదాయ భూముల కింద అదే రకంగా భూదాను భూముల కింద ఉన్న కారణంగా ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డిలో ఇవి 2 ఉన్నాయి. వాటికి సంబంధించిన వాటిని చేయలేము అని 3-4 సుమారుగా 300, 302 స్లాట్లు బుక్ అయితే ఈ రోజుకి దాంట్లో ఒక 12, 13 చెయ్యలేని వాటిని చెయ్యలేనని రిజెక్ట్ చేయడం జరిగింది. మీ ద్వారా ఎవరైతే స్లాట్లు బుక్ చేసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారో నాకు తెలిసి ఈ వీకెండ్ లోపు వీళ్ళు గతంలో స్లాట్లు బుక్ చేసి వివిధ కారణాల చేత రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళ పేమెంట్లు కూడా ఈ వీక్ ఎండ్ లోపు ఆ పేమెంట్లన్నిటిని కూడా వారి ఖాతాకి తిరిగి పంపటం జరుగుద్దని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా క్యూర్ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఉదాహరణకి రిజిస్ట్రేషన్ చేయలేని చాలామంది ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి మాది జనతా గ్యారేజ్ అనో, మాది ఆ గ్యారేజ్ అనో, ఈ గ్యారేజ్ అనో టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయటం లేదో అంటున్నారు. ఈ టోల్ ఫ్రీ అనే నెంబర్లకు సంబంధించిన దాంట్లో సుమారు 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబరు 17వ తారీఖు నేను అనౌన్స్ చేశాను. 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి అంశాలు పెట్టాం. ఫస్ట్ డే నాడు 2 కాల్ ఇది లైన్స్ 2 లైన్సే అవైలబిలిటీతో మేము పెట్టాం. తర్వాత దాన్ని 20కి ఇంక్రీజ్ చేశాం. మొదటి రోజు సుమారు 116 కాల్స్ వచ్చాయి. 19వ తారీఖు నాడు 168 కాల్స్ వచ్చాయి. 20వ తారీఖు నాడు 200 కాల్స్ వచ్చాయి. 21వ తారీఖు నాడు 369 కాల్స్ వచ్చాయి. 22వ తారీఖు నాడు 309 కాల్స్ వచ్చాయి. రమారమి 1162 కాల్స్ వచ్చాయి. ఈ 1162 కాల్స్ లో అగ్రికల్చరల్ ల్యాండ్ కు సంబంధించింది 614, నాన్ అగ్రికల్చర్ కు సంబంధించింది 547 రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన కాల్స్ ఇవి. ఉదాహరణకి ఈ కాల్స్ లో ఓవర్లాప్ ఉన్న కాల్స్ తీసేసిన తర్వాత మిగిలిన కాల్స్ 980, అంటే ఓవర్లాప్ కాల్స్ వచ్చి నియర్లీ 200 కాల్స్ రిపీటెడ్ గా రావటం వల్ల వాటిని సింగిల్ కాల్ కింద ట్రీట్ చేస్తే 980 కాల్స్ వచ్చాయి. అగ్రికల్చర్ 547, నాన్ అగ్రికల్చర్ 433. రంగారెడ్డి జిల్లాలో
హైయెస్ట్ గా 258 కాల్స్ వచ్చాయి, అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్. మేడ్చల్లో 149 వచ్చాయి, సంగారెడ్డిలో 82 వచ్చాయి, కామారెడ్డిలో 44 వచ్చాయి, యాదగిరి భువనగిరిలో 40 వచ్చాయి, సిద్దిపేటలో 35 వచ్చాయి. ఇలా రమారమి రిపీట్ అయిన కాల్స్ తీసేసిన తర్వాత వచ్చిన కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్కి ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్.